బ్లౌజ్ కటింగ్ అయితే నేను 3 బ్లౌజులు ఒకేసారి బ్లౌజ్ కటింగ్ చేస్తాను. అది కూడా స్ట్రైట్ కట్ బ్లౌజులతో నేను బ్లౌజ్ కటింగ్ అయితే చేస్తున్నాను. ఆల్రెడీ మీకు హ్యాండ్స్ కటింగ్ ఎంత ఈజీగా అంటే బ్లౌజ్ హ్యాండ్ మెజర్మెంట్కి ఇచ్చిండేది ఆల్తిజా కిట్ పెట్టి హ్యాండ్స్ ఎట్లా కటింగ్ చేయాలనేది అప్లోడ్ చేస్తున్నాను. ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే ఆ వీడియో ఒకసారి చూడండి, మీకు అర్థమవుతుంది. మొదటగా మనము హ్యాండ్స్ కటింగ్ అయితే చేస్తాను. నేను హ్యాండ్స్ కటింగ్ అంటే సపరేట్గా హ్యాండ్ తీసుకునేసి హ్యాండ్ పీస్కి ఇంత హ్యాండ్ అనేసి లెక్క తీసుకున్నాను. ఆ వీడియోలో చెప్పాను, వివరంగా చూడండి. ఇంకొచ్చేసి ఇది బ్యాక్ పార్ట్. ఇది నేను 80 సెంటీమీటర్ల క్లాత్లోనే బ్యాక్ పార్ట్ కటింగ్ అయితే చేస్తూ ఉంటాను. బ్యాక్ పార్టే కాదు, బ్లౌజ్ మొత్తం కటింగ్ 80 సెంటీమీటర్ల క్లాతే. ఇదైతే 1 మీటర్ అయితే నేను తీసుకోలేదు, ఎందుకంటే షార్ట్ హ్యాండ్స్కు మనము 80 సెంటీమీటర్లు తీసుకుంటే సరిపోతుంది. క్లాత్ ఎందుకు, ఇప్పుడు మీటర్ 40 రూపాయలు కదా, మనకు 10 రూపాయలు అయితే సేవ్ అవుతుంది 80 సెంటీమీటర్లు తీసుకుంటే. అట్లనే క్లాత్ కూడా బాగానే సరిపోతుంది. షేప్ బెల్ట్ కూడా 2 పీసులు వేసుకున్నా కూడా లైనింగే సరిపోతుంది. ఈ స్ట్రైట్ కట్ బ్లౌజ్లో అయితే నేను ఈ బ్లౌజ్ వచ్చేసి చెస్ట్ 19 ఇంచీలు వచ్చింది, అంటే ఇది 38 ఇంచుల సైజ్ బ్లౌజ్. ఈ 19 ఇంచులకు నేను ఇంకొక 4 ఇంచులు అయితే ఎక్స్ట్రాగా యాడ్ చేసుకోవాలా. 4 ఇంచులు యాడ్ చేసుకొని ఇంకా ఎంత అవుతుంది, 23 అవుతుంది. ఒకవేళ మనము కొత్తగా నేర్చుకునే వాళ్ళు మీకు డౌట్ ఉంటే ఒక 5 ఇంచులకైనా ఎక్స్ట్రా తీసుకోవచ్చు. తర్వాత మనం అది స్టిచ్చింగ్ చేసినాక కట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇప్పుడైతే కట్ చేయకూడదు. స్టిచ్చింగ్ అయిపోతే లాస్ట్లో మనకి ఎక్స్ట్రా క్లాత్ను ఇంత ఖర్చులకు ఉంచుకోవాలి. 4 కుట్లు వేసుకుంటాం కదా, ఆ 4 స్టిచ్చెస్ వేసిన తర్వాత మళ్ళీ ఇంత ఉంటే 1 ఇంచు అంతా పెట్టుకొని మనము ఎక్స్ట్రా క్లాత్ని కట్ చేసేయచ్చు. అదైతే నో ప్రాబ్లం. ఇక్కడ చూడండి, వీడియోలో అయితే నడుము దగ్గర నుంచి బ్యాక్ పార్ట్ మాత్రమే తీసుకొని ఫస్ట్ కుట్టు ఎక్కడి వరకు వచ్చిందో అక్కడికి ఒక గుర్తు అంటే ఒక మార్క్ వేసుకోవాలా. తర్వాత ఒక డాట్స్ ఉంటాయి కదా సెంటర్లో బ్యాక్ పార్ట్కి, ఆ డాట్స్ వేయడానికి 1 ఇంచి, తర్వాత కుట్లలోకి 2 ఇంచులు, 2 ఇంచులో 2.5 ఇంచులో కొంచెం ఎక్కువ ఉంటే పర్లేదు కాబట్టి నేను 2.5 అయితే తీసుకుంటున్నాను. తర్వాత ఆ ఎక్స్ట్రా వచ్చిండేది మనము ఇప్పుడు 19 ఇంచులు 4 ఇంచులు కరెక్ట్గా తీసుకున్నామనుకో, ఆడ కుట్లు కరెక్ట్గా 2 ఇంచుల ఖర్చు అయితే వస్తుంది. లేదు ఎక్కువ తీసుకుంటే 2.5, 5 ఇంచులు తీసుకుంటే 2.5 వస్తుంది. 6 ఇంచులు కానీ ఎక్స్ట్రా తీసుకుంటే 3 ఇంచులు అనేది మనకు కుట్లలోకి ఖర్చులకు అయితే వస్తుంది. మనకు అంత అవసరం లేదు. 4 ఇంచులు తీసుకుంటే కూడా సరిపోతుంది. 4 ఇంచులు ఎగ్జాక్ట్ 4 ఇంచులు తీసుకుంటే మనకి ఈ పక్కన కుట్లలోకి 2 ఇంచులు అయితే సరిపోతుంది. ఫ్రంట్ పార్ట్కి బ్యాక్ పార్ట్కి కూడా సరిపోతుంది. తర్వాత నేను ఆల్తి బ్లౌజ్తోనే మనం బ్లౌజ్ బ్యాక్ పార్ట్ పట్టుకొని షోల్డర్ దగ్గర నుంచి చూసుకుంటే బ్యాక్ పొడవు అయితే మనకు కరెక్ట్గా తెలిసిపోతుంది. ఇక్కడ నేను నెక్ అయితే 2 ఇంచుల 2 గీతలు అంటే 2.2 గీతలు అయితే నేను నెక్కు తీసుకున్నాను. ఇంకా షోల్డర్ ఎంత ఉంది అనేది నేను మెజర్మెంట్తో టేప్తో కొలవలేదు, మామూలుగా బ్లౌజ్నే పెట్టి తీసుకుంటాను. ఏ బ్లౌజ్కైనా సరే వాళ్ళ షోల్డర్ ఎంత అయితే ఉందో అంతనే షోల్డర్ అయితే నేను తీసుకుంటాను. బ్లౌజ్ మార్కింగ్ బ్లౌజ్తోనే ఇక్కడ వీపు నెక్ డీప్ ఎంత ఉంది అనేది కూడా చూసుకొని స్క్వేర్ నెక్ బ్లౌజ్ ఇది, అందుకోసం అనేసి 2 ఇంచులు మాత్రమే ఇక్కడ కింద వీపు బ్యాక్ నెక్ కింద అయితే 2 ఇంచులు మాత్రం తీసుకున్నా. పైన అయితే 2.2 గీతలు తీసుకున్నా, కింద 2 ఇంచులు తీసుకున్నా. ఎందుకంటే కుట్టినాక అది బాగా సరిపోతుంది. ఇప్పుడు నేను సైజ్ బ్లౌజ్ అంటే ఆల్తకి ఇచ్చిండే బ్లౌజ్ కూడా నేను కుట్టిండే బ్లౌజే, వాళ్ళకి ఫిట్టింగ్ బాగుందనేసి ఈ బ్లౌజ్నే మళ్ళీ వాళ్ళు మనకు ఆల్తకి అయితే తెచ్చిచ్చినారు. ఈ కస్టమర్వి 3 బ్లౌజులు ఒకేసారి 3 బ్లౌజులు అయితే కటింగ్ చేసేస్తాను. నిన్నైతే షార్ట్ వీడియో కూడా పెట్టినాను, చూడండి ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే.
ఏమని అంటే ఈ జాకెట్లు కత్తిరించేసిన, ఇప్పుడైతే నాకు సాయంత్రం అయిపోయింటే సాయంత్రంగా కట్ చేసిన, కుదిరితే రేపు కుడతానని చెప్పిన. ఆ వీడియో చూడండి. మా ఛానల్ నచ్చితే లైక్ చేయండి, షేర్